రకరకాల వ్యాధులతో కొంతమంది చనిపోతూ ఉంటే వితంతువులు ఉంటారు. అలాగే ఏజ్ ప్రతి సంవత్సరం కొంతమంది ఆ ఏజ్ లిమిట్ దాటి పెన్షన్ ఏజ్లోకి వచ్చేవాళ్ళు ఉంటారు. తర్వాత ఇటువంటి కొన్ని ఉంటాయి. మాకు కొత్త లిస్టులో జాయిన్ అవ్వలేదనే ఈ అసంతృప్తులు ఉంటాయి. కానీ ఒకవేళ వాళ్ళు అసంతృప్తితో ఉన్న ఇమీడియట్గా చంద్రబాబు దించేసి జగన్ తెచ్చేసుకోవాలన్నంత ఆతృత ఉందా వరప్రసాద్ గారు? కూటమి మీద వ్యతిరేకత అనే ఆయన భ్రమల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఒక్కటి ఇక్కడ మన బాబ్జీ గారు చెప్పిన అబ్జర్వేషన్తో పాటు నేను ఒక 2 పాయింట్లు యాడ్ చేస్తాను. చెప్పండి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకండి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద ప్రజలు ఆశిస్తారండి. అంటే పెట్టేవాడిని అడుగుతారంటారు కదా, అవును, ఉన్న కాసిన చెట్టుకి రాళ్ళేస్తారంట సామెతలు. అట్టనే ఎవరైతే డెలివరీ సిస్టంలో ఉన్నారో వాళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నమాట వాస్తవం ప్రభుత్వం మీద. ప్రతిపక్షం మీద ఏముంటుంది? వాళ్ళ యొక్క గతం చూస్తారు, ప్రతిపక్షం యాంటిసిడెంట్ చూస్తారు. ప్రతిపక్షం మీద వాళ్ళు గతంలో ఏం చేశారు, వాళ్ళ అవసరమా లేదా అనేది ప్రతిపక్షం మీద చూస్తారు. ప్రభుత్వం మీద ఏముంటుంది? ఎక్స్పెక్టేషన్. మాకు పెడతా అన్నారు, పెట్టలేదు, ఇంకా మాకు భోజనాలు రాలేదు, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అది ఆ ఎక్స్పెక్టేషన్ ఉన్నమాట వాస్తవము. ముఖ్యంగా పెన్షన్లు, హౌసింగు, ఇంకా కొన్ని డెలివరీ సిస్టమ్స్లు ఇవి రావాలి. అట్లయితే నేను ఇంకొక మాట యాడ్ చేస్తున్నానండి, మీ ద్వారా ప్రభుత్వ నాయకులు పెద్దలు కూడా తెలియాలి. కూటమి మధ్య ఇంకా కోఆర్డినేషన్ ఇంకా పెరగాలి. ఎమ్మెల్యేల యొక్క పని విధానంలో కొంత ఇంప్రూవ్మెంట్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఈ 2 చేస్తే స్థానిక సంస్థల్లో ముఖ్యంగా కార్పొరేషన్స్లో వన్ సైడ్గా జరుగుతాయండి నా అబ్జర్వేషన్. నేను చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఎన్నికలు చేశాను. నేను కూడా కార్పొరేషన్, మున్సిపల్ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్, జడ్పీటీ ఎలక్షన్ చేశాను. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తూ ఇప్పుడున్న వాతావరణంలో ఎక్స్పెక్టేషన్ ఉన్నది, దాన్ని వ్యతిరేకత అనకూడదు. దాన్ని నాకున్న అబ్జర్వేషన్ ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న కొత్తగా ఎలక్షన్లు పెడితే రేపున్న ఇంకా ఏదో కోర్టులో ఈరోజు వచ్చిందని చూస్తూ ఉన్నాను. కార్పొరేషన్లు మాత్రం వన్ సైడ్ జరుగుతాయండి. కొంచెం పంచాయతీల్లో జడ్పీటీసీ లెవెల్లో ఏంటంటే గ్రామ ప్రాంతాల్లో ఉండే వాతావరణం కొంచెం ఫోకస్ అవుతుంది. అది కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. వ్యక్తుల ఆధారంగా జరుగుతాయి కదా, పార్టీల కంటే సర్పంచ్ పదవులు పోటీ చేసే వ్యక్తి యొక్క ఫేస్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి స్థానిక పరిస్థితులు పనిచేస్తూ ఉంటాయి. అవును, ఎమ్మెల్యేస్ మధ్య, కూటమి నాయకుల మధ్య కొంచెం కోఆర్డినేషన్ ఇంప్రూవ్ చేస్తే కార్పొరేషన్ ఎలక్షన్లు దాదాపు వన్ సైడ్ జరుగుతాయండి. మున్సిపల్ కార్పొరేషన్ అనేది, ఎందుకంటే కూటమి చాలా బలంగా ఉంది కార్పొరేషన్స్లో. గుంటూరు ఉందండి, నా గుంటూరులో చాలా స్ట్రాంగ్గా కూటమి. బట్ కోఆర్డినేషను, ఆ ఎమ్మెల్యేసు, స్థానిక నాయకులు, ముఖ్యంగా కార్యకర్తలు బాగా పనిచేయాలని కూడా మన దీనిలో లోకల్ బాడీ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా అధికారంలో ఉంటాడు కాబట్టి అతను ఎక్కువ ఇష్యూస్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఇంటికి, ప్రతి వార్డుకి, ప్రతి ప్రాంతానికి నాయకులతో వెళ్ళి, కూటమితో వెళ్ళి అతను ఆ ఇష్యూస్ని అడ్రస్ చేయాలి. ఎమ్మెల్యే బేస్డ్గా జరుగుతూ ఉంటుంది. ఆ ఎమ్మెల్యేస్ని మరి కొంచెం ఇంకా పుష్ చేయాల్సిన అవసరం ఉంది. అదైతే బాబ్జీ గారు చెప్పిన పాయింట్స్తో పాటు నేను ఈ పాయింట్ యాడ్ చేస్తున్నాను. కూటమి కోఆర్డినేషన్ ఒకటి, ఎమ్మెల్యేస్ని కొంచెం కంట్రోల్ చేయటం. రైట్. రవి గారు, ఒకటి ఈ కూటమి మీద వ్యతిరేకత